మౌలి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టమాటా రైస్. కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ స్వాతి అని తను తెచ్చుకుంటూ ఉండేది. టమాటా రైస్ తెచ్చుకున్నాను ఇవాళ అని. మాక్సిమం 1, 2 సార్లు వినేటప్పటికి ఈ టమాటా రైస్ అంత బావుంటుందా అని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను. ఈ విషయం దానికి కూడా తెలీదు. ఇప్పుడు ఆ టమాటా రైస్ ఎలా చేసేస్తానో మీకోసం చూపిస్తున్నాను. చూసేయండి. చకచకా చేసేయండి. ముందుగా ఒక 4 టమాటాలైతే తీసుకున్నాను. వాటిని ఒక బౌల్‌లో వేసుకున్నాను. టమాటాలకి ఘాట్లు పెట్టుకొని, అందులోని ఒక అర గ్లాస్ వాటరు, కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. కుక్కరు ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని, అందులోని ఒక గ్లాసు నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను. ఇదే ప్లేస్‌లో మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్‌ని ఒక 2 టైమ్స్ కడిగేసుకొని, వాటర్ పోసి అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపే కుక్కర్ విజిల్స్ వచ్చేసినియి. టమాటా బయటికి తీసేసాను. చూడండి బాగా కుక్ అయిపోయింది. టమాటా పైన తొక్కుంటుంది కదా! పీల్ అది తీసేసి ఓన్లీ టమాటాలు మాత్రమే తీసుకోవాలి. ఆ పైన పీల్ అంతా కూడా తీసేస్తున్నాను నేనైతే. చూసారా? ఇలా తీసేయాలి. నేను వేడి మీద చేస్తున్నాను. కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో ఈ టమాటా అయితే వేసేసి మెత్తగా ప్యూరీలా అయితే చేసేసుకుందాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయితే వన్ పాట్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, కుక్కర్ పెట్టేసుకొని, అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోని 2 బిర్యానీ ఆకులు, 3 మరాఠీ మొగ్గలు, ఒక జాపత్రి, 5 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వులు ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే అందులో మనం 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు అయితే యాడ్ చేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. అందులోనే రుచికి సరిపడగా ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. గడిచిపోయింది ఏదన్నా కూడా చాలా మధురంగా ఉంటుందంటారు కదా! నిజమే. కాలేజ్ డేస్ తలుచుకుంటే నవ్వు, సరదా, బాధ అన్నీ వస్తూ ఉంటాయి. చూడండి ఇవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకుందాం. చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది. నేను బయటికెళ్ళాల్సిన పనుంది. ఇంట్లో చూస్తే ఏమీ లేదు. అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ నాకు ఇదేనండి. అందుకే చేస్తున్నాను. ఇప్పుడు అందులోనే మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా! టమాటా పేస్ట్ అది వేసేసుకొని దాన్ని 1, 2 నిమిషాలు ఉడకనిద్దాం. సాఫ్ట్‌గా ఉండటం వల్ల త్వరగానే కుక్ అయిపోతుంది. ఆయిల్ టమాటా నుంచి సెపరేట్ అయిపోతూ ఉంటుంది. అందాక మనం అలా అలా మధ్యలో అలవోకగా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత అందులోని రుచికి సరిపడగా కారాన్ని, ఒక స్పూను గరం మసాలాని అయితే వేసుకున్నాను. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. ఎండాకాలం కదా! నేను పెద్దగా కారం యూజ్ చేయదలుచుకోలేదు. అందుకని ఒక స్పూను కారం అయితే వేశాను. గరం మసాలా కూడా తగ్గించి వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అందులోనే మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్‌నయితే వాటర్ తీసేసి అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా! వాటర్ తీసేసాను. ఆ బియ్యం మాత్రం ఇందులో వేసుకున్నాను. అందులోని ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర. మీకిష్టమైతే గనక పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే మనం ఒక గ్లాసు రైస్ అయితే తీసుకున్నాం. అవునా? ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం వలన నార్మల్ రైస్ కాబట్టి 2 గ్లాసుల నీళ్ళైతే పోస్తున్నాం. అదే బాస్మతి రైస్ తీసుకుంటే గనక ఒక గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. వేసేసుకొని ఇందులోనే ఒక కప్పు మిల్ మేకర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఉన్నాయండి. టేస్ట్ కూడా బావుంటుంది. నాన్ వెజ్ రెసిపీలా ఉంటుందని చెప్పేసి మిల్ మేకర్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే చూస్తున్నాను. సాల్ట్ అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. మరొకసారి కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది.
చాలా సింపుల్‌గా, టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీల్లో ఇదొకటి. 2 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చక్కగా, టేస్టీగా, యమ్మీ యమ్మీగా, పొడి పొడిలాడుతూ భలే కుదిరిందండి. డెఫినిట్‌గా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.